వేదికలు అందించిన మా పుర ప్రముఖులు, ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సహాయం గురించి ఇచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఉదాహరణగా ఇక్కడున్న నా అక్కలు చెల్లెళ్ళందరూ కూడా ఒకటి గుర్తించుకోవాలి. ఈ ప్రభుత్వము, మీ ప్రభుత్వము ప్రత్యేకంగా మహిళా సాధికారత, పిల్లల చదువులు, ప్రమాణాలతో కూడిన విద్య, ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, స్కిల్ డెవలప్మెంట్ అంటాం. భాష మీద పట్టు, నైపుణ్యము, పిల్లలే మన ఆస్తి, పిల్లలే ఎదగాలి, సమాజంలో బాధ్యతతోటి బ్రతకాలి. అదే రకంగా వైద్యము, పేదవాణి పేద కుటుంబం యొక్క వైద్య రక్షణ కానీ వైద్య సేవలే కానీ ఆ బాధ్యత ప్రభుత్వానిది. దాంతో సహా మహిళా సాధికారత, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులే కానీ, మహిళా శక్తి క్యాంటీన్లే కానీ, చిరు వ్యాపారులే కానీ, పెట్రోల్ బంకులే కానీ గతంలో లేని విధంగా మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పావులా వడ్డీ రుణాలు, తర్వాత 2013లో వడ్డీ లేని రుణాలు, మళ్ళీ సంఘాలను బలోపేతం చేయాలని చెప్పి ఆ వడ్డీ లేని రుణాలు మళ్ళీ తిరగడం అందిస్తున్నాము. జిల్లాకు సంబంధించి సుమారు 2,50,00,000 వడ్డీ లేని, అంటే వడ్డీకి సంబంధించిన రుణానికి సంబంధించిన వడ్డీని కూడా మీకు అందిస్తున్నాము. దాంతో సహా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్య సేవలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత. పేద కుటుంబాన్ని కాపాడుకుని ముందుకు పోయే బాధ్యత ప్రభుత్వానికి. ఈ మధ్య మీరు చూసి ఒక కొత్త కార్యక్రమాలు చేపట్టారు, బాల భరోసా అని చెప్పేసి. పుట్టిన పాపల నుంచి 5 సంవత్సరాల వరకు అందరికీ వైద్య పరీక్షలు చేయాలి. ఆ పాప ఎదుగుతున్నదా లేదా, ఆరోగ్యం ఉన్నదా లేదా, ఇతర చిత్రశిక్ష చేయాలా అనే బాధ్యత బాల భరోసా ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ కాలం కొద్దిగా మారింది, బాగా మారుతున్నది. ఆ కుటుంబ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఒక కాలంలో పెద్దలు, నాన్నలు, తాతలు అందరూ ఒక దగ్గర ఉంటుంది. ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరిగి బంధాలు తగ్గి కొంత తల్లిదండ్రులు చూసుకునే పరిస్థితులు లేరు. అందుగురించి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రణామ్ అనే ఒక కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రణామ్ ద్వారా ఆ పెద్దలు, ఆ వృద్ధులు వాళ్ళని కాపాడుకోవాలి, వారికి పౌష్టికాహారం కల్పించాలి, వాళ్ళని మిగతా శేష జీవితము వాళ్ళు ప్రశాంతంగా గడిపే రకంగా ప్రభుత్వమే స్వతహాగా బాధ్యత తీసుకుంటుంది. ఇకపోతే వైద్య రంగానికి వస్తే ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతుంది. ఒకనాడు మనం నిమ్స్కో లేదా ఎంఎన్జే క్యాన్సర్ సెంటర్, కానీ ఈనాడు మీకు సంగారెడ్డి దవాఖానాలనే మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో సరోజిని పోయే అవసరం లేదు. రాబోయే కాలంలో సరోజిని కంటి చిత్రశిక్ష గురించి సరోజిని పోయే అవసరం లేదు. ఖచ్చితంగా మీకు సంగారెడ్డిలో ప్రతి పేదవాడికి క్యాట్రాక్ట్ కానీ, ఎస్టీకే కానీ ప్రతి ఒక్కటి సంగారెడ్డిలో నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. అవసరం ఉన్న కాడ అంబులెన్స్ని కానీ, ట్రామా సెంటర్లు, హైవేల మీద ట్రామా సెంటర్లు కానీ,
మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క పురుషుడు క్యాన్సర్కే కానీ డయాబెటీస్కే కానీ ఆ స్క్రీనింగ్ చేయాలి, టెస్టులు చేయాలి, పరీక్షలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మీ అందరితోటి విజ్ఞప్తి ప్రభుత్వాన్ని దీవించండి. మహిళా సాధికారతనే కానీ, విద్యారంగమే కానీ, క్వాలిటీ ఎడ్యుకేషనే కానీ, వైద్య రంగమే కానీ ఈ యొక్క ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తూ లబ్ధిదారులను మరొకసారి అభినందనలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. చెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేసిన మన కృష్ణ బాణ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, ఆర్హెచ్లకు, అలాగే ముఖ్యంగా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుస్తూ ఒకటి మరి ప్రజలకు అందించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు కాదు, ఈ పార్టీ 140 సంవత్సరాలు అయింది. మరి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినాక కూడా ప్రజల కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చినా ఇంద్రమ్మ పేరు కానీ లేకపోతే మన మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు మరి ఎంత ఇదిగా మరి ఈరోజు రావడం జరిగిందో, ఎంత సంతోషంగా రావడం జరిగిందో మన అందరికీ తెలుసు. కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వంలో అయితే నాకు తెలిసి మా అక్క కూతురు పెళ్ళైతే 3 సంవత్సరాలకు వచ్చింది, బిడ్డే బర్త్డేకి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అమ్మగారు ఎప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు 6 నెలలకి. మరి ఇప్పటికే మరి మన కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు అయితే 272 చెక్కులు మరి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మరి సదాశివపేట మండలికి మరి చాలా ఎక్కువ రావడం జరిగింది. అంటే ఎట్లా పెట్టుకుంటే అట్లా తప్పకుండా మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరిని ప్రమేయం లేకుండానే మీకు చెక్కుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా షాద్ ముబారక్, కళ్యాణ లక్ష్మి కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మరి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడానికి మరి 2 సంవత్సరాల్లో చాలా వరకు చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఉచిరాము చెప్పాడు, ఎట్లయితే కరెంట్ ఫ్రీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది అదంతా ప్రభుత్వమే భరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన మంత్రులందరూ కూడా మరి దానికి సహకరిస్తూ ఇప్పుడు మన జిల్లా ముఖ్యులైన దామోదర్ రాజనరసింహ గారు కూడా మరి క్యాబినెట్లో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ప్రజలకు మరి చేయూతనివ్వడం జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్యలో ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉంటే కట్టుకోవడానికి ఇస్తుంది, స్థలం లేకపోయినా కానీ స్థలం ఏర్పాటు చేసి మరి ఇవ్వడానికి మరి ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరూ కూడా ముందుకు వచ్చి లేని వాళ్ళకి చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఆకలి ఉన్నకి అన్నం పెడితే ఎల్లకాలం పూర్తి చేస్తారు, ఆకలి లేకున్నా అన్నం పెడితే ఏమైనా దానికి అర్థం ఉంటుందా? కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్నోనికే పెట్టింది కానీ లేనోని పెట్టడానికి మాత్రం ముందుకు రాలేదు. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి. ఉన్నోనికే పెట్టుకున్నాడు కానీ లేనోనికి పెట్టడానికి ధైర్యలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలి, మండలం బాగుపడాలంటే లేనోని అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే సంకేతంతో మరి ఈరోజు మనకు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం రుణపడి ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని అప్పులు ఉన్నా కానీ ఈ పథకాలను ఇస్తుందంటే మనం ఆయనకు రుణపడి ఉండాలి. ఆ పార్టీకి మన దండ ఉండాలని నేను మన జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జానెట్ భూమి కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా స్తోమత మన దగ్గర లేదు. ఈరోజు గవర్నమెంట్ 5 లక్షలు ఇల్లు కట్టిస్తుంది అంటే ఒక స్లాబ్ ఉన్న ఇళ్ళల్లో ఉండాలి, అర్హత ఉండాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉన్నది. కాబట్టి మనం
తప్పకుండా చేసిన వాళ్ళకు మనకు మేలు చేసిన వాళ్ళను ఏ జన్మలో మర్చిపోదు. ఆ రుణం తీర్చుకోవాలనే తత్వం మనలో ఉండాలి. పెద్దలు నియత్ ఉంటేనే బరకత ఉంటుంది, అంతేనా? నియత్ తప్పితే ఏమవుతుంది? మరి మనుషుల్లాగా కాదు, మాట తప్పిన వాళ్ళం అవుతాం. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఇంకా కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేదు ఇండ్ల కంటే ఏం భయపడకండి. స్థలం లేకపోయినా స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోండి. మండలాల్లో అయితేనేమో మండలాలు కానీ టౌన్లో స్థలం లేని వాళ్ళు ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకోండి. స్థలం ఉన్న వాళ్ళు కూడా ఎంఆర్ఓకి దరఖాస్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇంకోటి కూడా అనుమానం ఉంది ప్రజల్లో, ఏమని వస్తాయో రావు. గత 10 ఏళ్ళు చూసినాం కదా, అదే ఇంకా కూడా మనలో క్షీణించకపోయింది, బయటకు వస్తలేమో అలాంటిది కూడా అనుమానం అంటూ తప్పకుండా ఇప్పుడు కట్టిన ఇల్లు నేను మొన్ననే వారం కింద కూడా గృహప్రవేశాలు చేసి వచ్చిన చాలా చక్కగా నీట్గా ఎంత బాగున్నాయి అంటే ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మనకు సౌలతిస్తుంది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. మీరు దరఖాస్తు పెట్టుకున్నాక ఎంక్వైరీ మీ ఇంటికి వస్తారు. నిజంగా మీకు ఇల్లు లేదు, మీకు ఇబ్బంది ఉన్నది అంటే 2 కొడుకున్నా 3 కొడుకున్నా వాళ్ళకు కూడా దరఖాస్తు పెట్టుకోండి. అవి కూడా మీకు శాంక్షన్ అవుతాయి. స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తుంది. మరి దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా నిన్ననే పావులవాడి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీలో. మహిళలకి గత ప్రభుత్వం ఏ రోజు కూడా పిలిచి అమ్మ మీకు ఇది చేస్తున్నా అని చెప్పలేదు. 2 ముఖ్యంగా చేసింది గవర్నమెంట్. బస్సు 2 రోజులకే బస్సు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఎంత హ్యాపీగా మన పిల్లలు ఆడపిల్లలు కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా మనము నెల మరి పాస్ తీసుకునే అవసరం లేదు. మనం ఏడిపోయినా కానీ పాస్ తీసుకునే అవసరం లేదు. చక్కగా మనం ఉపయోగించుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇంకా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఆకలి అయినా కానీ మనం అడగాలి అమ్మ అన్నం పెట్టు అంటేనే పెడతారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి సన్న బియ్యం ఇస్తే కడుపు నిండా తింటారు, మన ప్రజలందరూ కూడా సమానంగా అవుతారు. దొడ్డు బియ్యం అంటే ఒకరు, ఉన్నోడేమో సన్న బియ్యం. అది పద్ధతి కాదు. ప్రజలంటే మనకు తల్లి ఎట్లా పిల్లలను చూస్తుందో ప్రభుత్వం కూడా అట్లా చూడాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వస్తున్నాయా లేదా? సన్న బియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు లేపండి. రేషన్ కార్డు కొత్తవి రాలేవు, 10 ఏళ్లలో రాలేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అరువులు అయిన అందరూ కూడా ఇప్పుడు పెళ్ళై 10 ఏళ్ళు అయినా కానీ కొత్త రేషన్ కార్డు లేదు. వచ్చిన కోడలకు లేదు, పుట్టిన పిల్లలకు లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా రాలేదు, రేషన్ కార్డు కొత్తవి రాలేదని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? చేతులు లేపండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.